మనోజ్ ఏం చేస్తాడు, కింద పడిపోతాడు అనమాట. తను చేసిన మోసానికి పాపం కింద పడిపోతాడు. కింద పడిపోయి లేపుతాడు అనమాట. లేపిన తర్వాత ఇంత మోసం చేస్తావా అని అనుకుంటాడు అనమాట. అనుకోగానే అతను చెప్తాడు, నువ్వు నీ భర్తకి ఇంత మోసం చేస్తున్నావు ఏంటమ్మా అని అంటాడు అనమాట. బాలు నా ఫ్రెండ్ 5,000 కోసం ఇదంతా చేశాను, నేను ఇదంతా చేయలేను, నాకు క్షమించండి అని చెప్పేసి వెళ్ళిపోతాడు అనమాట. వెళ్ళిపోగానే ఎందుకు రోహిణి ఇలా చేసావు నువ్వు అని బాలు మీనా అంటాడు అనమాట. అనగానే ఎందుకు ఇలా చేసావు నువ్వు, ఎందుకు ఇలా చేసావు రోహిణి, నువ్వు అబద్ధాలు ఆడనని చెప్పావు కదా, నీకు అసలు మనసాక్షి ఉందా అని అంటాడనమాట. అనగానే ఎందుకు ఇలా చేసావు నువ్వు అని అంటాడనమాట. అంటే ఏం లేదు, మనోజ్కి దగ్గర అవుదామని ఇదంతా చేశాను, ఇంట్లో ఉంటే దగ్గరికి రానియట్లేదు, అదే నేను నా వల్ల నీకు ఆర్డర్ వచ్చిందని అనుకుంటే నన్ను షోరూమ్కి పంపిస్తారు కదా, అప్పుడు మంచిగా మాట్లాడొచ్చు అని నేను అంతా చేశాను అని కోపం వస్తుంది. బాలు కోపం వచ్చి ఏమంటే నీ సంగతి ఇలా కాదు, ఇంటికి వెళ్ళి మా అమ్మకి చెప్పి తర్వాత అక్కడ నుంచి పోలీసు వాళ్ళకి చెప్పి తర్వాత నీకు ఒక ముసుకేసి అప్పుడు చెప్తాను నేను అని అంటారనమాట. నడవండి పదండి అని తీసుకెళ్ళిపోతుంది. మేము మనోజ్ ఏం చేస్తాడు, ఫుల్ కోపం వస్తుంది అతని కోపం వస్తే ఆ పిల్లో తీసుకొని కొట్టనికే పోతాడు అనమాట. కొట్టనీకి పోతే కొట్టలేకపోతాడు ఆమెని. కొట్టలేకపోగానే ఏమంటాడంటే గెట్ అవుట్ ఫ్రమ్ హియర్ అని అంటాడు అనమాట. తను వెళ్ళిపోతుంది. అమ్మ వెయిట్ చేస్తుంటుంది అనమాట. ఏంటి వీడు ఇంకా రాలేడేంటి, చెక్కు తీసుకొని ఎక్కడైనా వెళ్ళాడా ఏంటి ఇలా ఆలోచిస్తుంటే అప్పుడే బాలు మీనా వస్తారనమాట. ఏంటి కళ్ళల్లో ఒత్తులేసుకొని చూస్తున్నట్లున్నారు, ఎవరి కోసం అని అంటే నా కొడుకు కోసం అంటే మరి నేనెవరినంటే నువ్వు చెడు పుట్టాడు, నేనేదో పూజలు చేసుకుంటే నా పుణ్యానికి పుట్టేవాడు అని అంటే అవును వజ్రాల మూటవాడు అని అంటదనమాట. అంటే అవును వాడు చాలా నా పేరు నిలబెట్టేది, నన్ను గౌరవంగా ఎంచేది వాడే అని అంటదనమాట. అవును అమాయకంగా మింగేది, అలాగే అందరి చేతిలో మోసపోయేది, బాగుందిలే నీ కొడుకునంటే నువ్వు ఎప్పటి నుంచో ఎటకారాలు చేస్తున్నావు, ఇప్పుడు నేను ఎటకారానికి ఏం పడలే అని రోజు పైకి ఎగురుకున్నాడని నీకు కుళ్ళు లేసిందిరా అందుకే ఇలా చేస్తున్నావు అని అంటే నేనా అని ఫుల్ నవ్వుతాడు అనమాట. నవ్వుతే అప్పుడు వాళ్ళ నాన్న వస్తాడు, ఏం బాలు అలా నవ్వుతున్నావు అంటే మనోజు ఎదుగుతుంటే పైసలు వస్తుంటే వీనికి పిచ్చి లేసిందంటే నవ్వుతాడు అనమాట వాళ్ళ నాన్న. ఏమైంది బాలు అంటే ఏదో జోక్ వచ్చి నవ్వుకుంటున్నాడులే శృతి అని చెప్తుంది అనమాట. తర్వాత మనోజు రోహిణి వచ్చేసామాట. వస్తే చెక్కేడుంది ఇక్కడ ఇవ్వు అని అంటనమాట. పైసలు ఇక్కడ ఇవ్వు అంటే లేదమ్మా క్యాన్సిల్ చేశాను అంటే ఎందుకు క్యాన్సిల్ చేసావు నువ్వు అని అంటనమాట. పైసలు ఎక్కువైతే నేను పెట్టుకునేదాన్ని కదా, ఎందుకు క్యాన్సిల్ చేసావు అంటే ఏం లేదు కొంచెం మనకే లాస్ అనేది వస్తుంది అందుకోసమని నేను క్యాన్సిల్ చేశానని అబద్ధం చెప్పేశాను అనమాట. అయితే మన బాలు అంటాడు అబద్ధం చెప్తుండేవాడు అని అంటే ఏం అబద్ధం చెప్తున్నావురా అంటే ఏం లేదు అని అంటారనమాట. తర్వాత వాళ్ళనే వచ్చింది అనగానే నాకు అర్థమైపోయింది ఇది వస్తుందో రాదో అనుకున్నాను, అందుకే దరిద్రం మొక్కంది అని ఏమేమో మాట్లాడుతుంది అనమాట. మాట్లాడగానే శృతి కోపం వస్తుంది. అంటే ప్లేట్ బాగా పిరాయిస్తున్నారు అంటే అప్పుడేమో రోహిణి వల్ల వచ్చిందని రోహిణి షోరూమ్కి వెళ్ళు అమ్మా అని మంచిగా చెప్పారు, ఇప్పుడు రోహిణి వల్ల పోయింది అనుకొని తనని బాగా తిడుతున్నారు ఏంటి మీరు అని అంటది అనమాట. వీళ్ళ కన్నా ఎక్కువ రంగులు మారుస్తున్నారు అంటే మీరు అని అంటదన్నమాట. అనగానే ఏంటి అంత పెద్ద మాట అనేసావని అంటే ఈ రోజుకి నువ్వు కరెక్ట్ మాట అనేసావమ్మా, కరెక్ట్ పేరు పెట్టావని బాలు అంటాడనమాట. అనగానే సరే పద వెళ్దాం లోపలికి వెళ్దామని వాళ్ళిద్దరు పైకి వెళ్ళిపోతారనమాట. ప్రభావతి ఇంకా వాళ్ళ ఆయన. తర్వాత మనోజ్కి కోపం వచ్చి మనోజ్ కూడా పైకి వెళ్ళిపోతాడు. మన శృతి రవి అడుగుతారన్నమాట అసలు ఏంటి మనోజ్ నిజం చెప్పకుండా ఇలా భార్యను కాపాడుకుంటూ వచ్చాడు ఏంటి, అమ్మవతి పోయి భార్యవతి అయ్యాడా ఏంటి అని అంటే నేను అందుకే ఈ విషయం ఏం చెప్పొద్దు అని చెప్పానంటే రవి శృతి అంటే అసలు ఏమైందా సరే చెప్తాను పదండి రూమ్కి వెళ్ళండి అని రూమ్కి తీసుకెళ్తారనమాట. వాళ్ళు లోపలికి వస్తాడనమాట. లోపలికి వచ్చి థ్యాంక్స్ మనోజ్ అని అంటదనమాట. అంటే ఎందుకు థ్యాంక్స్ అని అంటే లేదు అత్తయ్య ముందర చెప్పలేవు కదా అందుకోసం అని అంటే నా పరువు ఎక్కడ పోతుందని నేను చెప్పలేను, నువ్వు ఎప్పటికీ మారవా రోని, ఎంతగానో మోసం చేసావు నన్ను, ఆ విభూతి విషయంలో ఆ ఇన్సూరెన్స్ విషయంలో గిట్ట అబద్ధమే కదా అంటే లేదు మనోజ్ నువ్వు ఐ ఆపరేషన్ కోసం మనం ఎంత ఇబ్బంది పడ్డాం కదా అందుకోసం అని అది చేయించాను అని అంటే నువ్వు మారు రోయినానంటే లేదు మనోజ్ నీకోసమే అంతా చేశాను అంటే నాకు చాలా ఇష్టం కదా మనోజ్ అని అంటదన్నమాట. అంటే ఇష్టం అంటే ఇలా చేస్తావా, ఇలా మోసాలు చేస్తావా, నువ్వు ఒక్కసారన్నా నిజాయితీగా ఉండు నాతోటి, అప్పుడన్నా నువ్వు నిజంగా ఉన్నావని నేను అనుకుంటాను అని అంటే అనమాట. అత్తయ్య మాటల కన్నా నీ మాటలే నాకు చాలా అట్టింగ్ ఉన్నాయంటే నేను ఇలానే మాట్లాడతానని చెప్పేసి వెళ్ళిపోతాడనమాట. అలాగే బాలు రవి మీనా మాట్లాడుకుంటారనమాట. అసలు ఏమైందనంటే ఇదంతా జరిగింది చూడు అని జరిగింది చెప్తారు. మళ్ళీ మోసం చేసింది, అసలు రోహిణి ఎందుకు ఇలా చేసింది, అసలు మోసం చేయనని చెప్పింది కదా ఎందుకు అలా చేసింది అంటే ఎలకతోక తెచ్చే నాదాలు ఉతికిన నలుపు నలిపే అంటారు కదా, తన బుద్ధి గిట్ట అలాంటిదే అని బాలు అంటాడనమాట. మళ్ళీ ఎందుకు అలా చేస్తుంది తను అని అంటే వాళ్ళిద్దరూ కలిస్తేనే మంచిగా ఉంటారు లేదంటే ఇలానే చేస్తారంటే వాళ్ళిద్దరిని ఎలా కలపాలి అని ఆలోచిస్తారనమాట. మీ అమ్మనే వాళ్ళిద్దరిని దూరం చేస్తుంది కాబట్టి మీ అమ్మని కొంచెం దూరం పెడితే వాళ్ళిద్దరు ఎలాగో కలిసిపోతారు, మనము వాళ్ళని కలిపే పనిలో ఉందాంలే అని అంటాడనమాట.
కాఫీ తీసుకెళ్ళి వెళ్తుంటుంది అనమాట. వెళ్తుంటే ఎక్కడికి వెళ్తున్నావు అంటే ఈరోజు నీకు పార్లర్ లేదా అంటే లేదత్తయ్య మధ్యాహ్నం నుంచి వెళ్తాను అని అంటే, పొద్దున కొట్టించుకోవడానికి ఎవరు రాలేరా, నేను సూపర్ మార్కెట్కి వెళ్తున్నాను, నువ్వు ఆ లోపల నువ్వు వానికి దగ్గర అవుదామని అనుకుంటున్నావా, అవసరం లేదు, నువ్వు బయటనే ఉండాలి నేను వచ్చేవారు. ఏం చేస్తారు, కాఫీ తీసుకొని మనోజ్కి ఇస్తుంది అనమాట. మనోజ్కి ఏం చెప్తుంది, దాని లోపల రానివ్వకు సరేనా అంటే, నాలాంటి జీనియస్లు ఎవరు మోసం చేయలేరమ్మా, ఏం రానివ్వలే, నువ్వు వెళ్ళు అని అంటనమాట. తర్వాత కిందికి వస్తుంది. ఎక్కడికి వెళ్ళావంటే మనోజ్కి వేలారి వెళ్ళి మళ్ళీ ఒకటే అవుతారని చెప్పేసి వచ్చాయంటే, మా అమ్మ అంతగానో చెప్తా ఇట నీకు అర్థం కాలేదంటే, మీ అమ్మ చెప్పింది కాబట్టి ఇంట్లో ఉండనించాను, లేదంటే పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చి నన్ను మోసం చేసిందని ఇచ్చేదాన్ని అని అంటదన్నమాట. ఈ రోజుకి సీరియల్ అయిపోతుంది అనమాట. థ్యాంక్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.